సో ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. Yes, sir. చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ద వన్ సింగిల్ మెసేజ్ టు దట్ ఆస్పిరెంట్స్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారు మీరు అండ్ ఒక ర్యాంకర్గా ఉన్నారు అండ్ ఏపీలో మీ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అప్కమింగ్ ఆస్పిరెంట్స్కి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? సార్ ఎగ్జామ్ అనేది టఫ్గా కాదు, మనం టఫ్గా ఉండాలి. సో ఎగ్జామ్ ఈజ్ సింపుల్. మనం టఫ్గా ఉండడం అంటే ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి, ఇది అందరికీ కుదరదు. కన్సిస్టెంట్గా ఉండాలి, ఇది కూడా కుదరదు. సో అన్నీ లైక్ హార్డ్ వర్క్ కానీ, కన్సిస్టెన్సీ కానీ, ప్రాపర్ ప్లానింగ్, స్ట్రాటజీ, మెంటర్ హెల్ప్ తీసుకోవడం, పీర్ గ్రూప్ ఫ్రెండ్స్, ఇవన్నీ మేనేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేస్తాం. బీఈట్ గ్రూప్ 2, గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సి. సో ఈ మంత్ర అనేది యూజ్ చేయాలి. అంటే నేను ఈరోజు క్రాక్ చేశాను, నేను కూడా మీ అందరి స్టేజ్ నుంచి వచ్చాను. లైక్ ఇంతకుముందు నాకు కూడా ఏమి సక్సెస్ అంటూ ఏం లేదు. అంటే ఇనిషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక ఆస్పిరెంట్గానే ఉన్నాను. ఈరోజు సక్సెస్ అయ్యాను అంటే నాకంటూ ఒక స్ట్రాటజీ ఏదో వర్కౌట్ అయింది. మీరు కూడా యూ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ స్ట్రాటజీస్. మనం అదర్స్ నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీస్ని మనం వినాలి. మనకంటూ ఒక ఓన్ స్టోరీ ఉంటుంది, దాన్ని మనం నరేట్ చేసుకోవాలి అండ్ బిల్డ్ చేసుకోవాలి. ఇది మనం మైండ్లో ఉన్నప్పుడు, ఒక పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకున్నప్పుడు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు నెవర్ గివ్ అప్ అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోకూడదు. అంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు, ఇట్ జస్ట్ టేక్ సమ్ టైం అంతే. ఒకరికి ఒక రోజు అవుతుంది, ఇంకొకరికి ఇంకొక రోజు అవుతుంది. గుడ్ థింగ్స్ టేక్ టైం అన్నట్టు. సో ఎవ్రీబడి కెన్ క్రాక్ ఇట్. సో యూ షుడ్ బీ టఫ్. ద ఎగ్జామ్ ఈజ్ నాట్ టఫ్, యూ షుడ్ బీ వెరీ టఫ్.